ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 6వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమన ధ్యానాంశం కేవలం ప్రభువుని అడగండి. దేవుని వాక్యం చదువుకుందామండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే దయచేసి చూడండి. దేవుని బిడ్డారా, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. దేవుని బిడ్డారా, ప్రతిదినం దేవుని వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేసుకున్నారా? దినదినము దేవుని సన్నిధిలో గడుపుతున్నారా? ఈ దినాల్లో దేవుని సన్నిధి, ప్రార్థన, వాక్యం మనకు ఎంతో అవసరం అండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకే మనము సిద్ధపడాలి. దేని బట్టి ఈ ఉదయ కాలంలో మనం చూసిన భాగంలో యాకోబు గారు 4వ అధ్యాయం 2వ వచనంలో మానవులు స్వార్థ పూరిత కోరికలు, అసూయ మరియు ప్రార్థన లేని వల్ల కలిగే కలహాలను వివరిస్తుంది. మనం లేని దానికోసం ఆశించి దాన్ని పొందలేక పోరాటాలు, గొడవలు చేస్తామని, దేవుడిని అడగకుండా సొంత ప్రయత్నాలు చేయడం వలనే మనకు దక్కడం లేదని ఈ వచనం ద్వారా యాకోబు భక్తుడు రాస్తున్నాడు. స్వార్థపూరితమైనటువంటి కోరికలు మీరు ఆశిస్తున్నారు లేదా దురాశపడుతున్నారు కానీ మీకు లభించట్లేదు అంటాడు. అసూయ మరియు గొడవలు, ఇతరుల వద్ద ఉన్న దాన్ని చూసి అసూయపడి దానికోసం పోరాట యుద్ధాలు చేస్తారు. ప్రార్థనలు ఏమి చాలా విషయాలు మీకు మరి దక్కకపోవడానికి కారణం ఏంటంటే మీరు దేవుని అడగపోవడమే అని యాకోబు భక్తుడు రాస్తున్నాడు. మన ఆశలు తీర్చుకోవడానికి లోక సంబంధమైనటువంటి స్వార్థపూరిత మార్గాలను, పోరాటాలను ఎంచుకోవద్దని, దేవునిపై ఆధారపడి ప్రార్థన ద్వారా వినయంగా అడగాలని యాకోబు భక్తుడు తన యొక్క పత్రికలు రాస్తున్నాడు. దేవుని బిడ్డ, ఎలాగా మరి ప్రభుని అడుగుతున్నావు? స్వార్థంతో మరి అడుగుతున్నావా? దేవుని బిడ్డ, భూగర్భం నుండి సంతోషకరమైన అరుపులు సిస్టర్ షిర్లీ నుండి వచ్చాయి. గంటల తరబడి ఆమె వార్తాలేఖ కార్యక్రమంతో పోరాడింది మరియు ఆమె దానితో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. ఎలా ముందుకు వెళ్ళాలో దాని గురించి ఆమె ఆందోళన మరియు అనిశ్చితలో ఆమె దేవుని సహాయం కోసం ప్రార్థించింది. ఆమె ఫేస్బుక్ స్నేహితులను కూడా సంప్రదించింది మరియు ఒక బృంద ప్రయత్నంతో త్వరలో ప్రాజెక్టు పూర్తి చేసినట్లుగా చూస్తున్నాం. వార్తాలేఖ కార్యక్రమం జీవితంలో చిన్న విషయం అయితే చిన్న మరియు అంత చిన్నది కాదు. విషయాలు ఆందోళన లేదా చింతన కలిగిస్తాయి. ఒకవేళ దేవుని బిడ్డ ఈ ఉదయ కాలంలో నీవు కూడా ఆందోళనలో, చింతలో ఉన్నావా? భయపడవద్దు దేవుని బిడ్డ, చింతపడవద్దు. మన చింతలన్నీ కూడా ప్రభు మీద వేద్దాం. బహుశా మీరు మొదటిసారి పిల్లల పెంపకం దశల ద్వారా నడుస్తున్న తల్లిదండ్రులు కావచ్చు, కొత్త జంటలు కావచ్చు, కొత్త విద్యా సంబంధ సవాళ్ళను ఎదుర్కొంటున్న ఒక విద్యార్థి, ప్రియమైన వ్యక్తిని కోల్పోయినందుకు దుఃఖిస్తున్న వ్యక్తి, లేదా ఎవరైనా ఇంట్లో, కార్యాలయంలో లేదా పరిచయంలో సవాళ్ళు ఎదుర్కొంటున్నవారు, కొన్నిసార్లు మనం అనవసరంగా ఆందోళన చెందుతూ ఉంటాం. ఎందుకంటే మనం సహాయం కోసం దేవుని అడగట్లేదు అంటాడు యాకోబు భక్తుడు. పౌలు భక్తుడు కూడా ఫిలిప్పీలోని యేసు ప్రభు యొక్క మరి అనుచరులను మరియు మనలను అవసరమైన సమయాల్లో మన మొదటి రక్షణ శ్రేణిని సూచించాడు. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకం మీ విన్నపములు దేవునికి తెలియజేయడం అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. జీవితం సంక్లిష్టంగా మారినప్పుడు యేసు ప్రభువులో మనకి ఎలాంటి స్నేహితుడు ఉన్నాడు అనే గీతం నుండి మనకి అనేక మరి జ్ఞాపికలు మనకు అవసరం. ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. మితిలేని దయచేత, హత్తు చేత ప్రేమించును. క్రీస్తుని వద్ద మన భారమంతా అప్పగించినను. శక్తిగల యేసు చేత మోతల వీడియోలైనటువంటి చక్కని ఇంగ్లీష్ కీర్తన కూడా ఉంది. దేవుడు ఆయన మన గొప్ప మిత్రుడు అండి, ప్రీతిగల మిత్రుడు. మన భారాలన్నీ కూడా మోసేవాడు, మన యొక్క సమస్యలన్నీ కూడా తీసేవాడు. మరి బహుశా మనం సహాయం కోసం దేవుణ్ణి అడగడంలో మనకు సహాయం చేయగల వ్యక్తులను అడగడానికి ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏ చింతతో, ఏ వేదనతో బాధపడుతున్నావో, ఏది ఏమైనా కూడా ప్రభుని అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగువారికి దొరుకును, తట్టువారికి తీయబడని ప్రియపరవు వారు వాగ్దానం చేశాడు. నేడే ఈ వాగ్దానం పట్టుకుని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మీ సమస్యల నుంచి, మీ బాధల నుంచి, మీ చింతల నుంచి,
గొప్ప విడుదల చేయబోతున్నాడు. నమ్మండి దేవుని బిడ్డారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులు ఈ వర్తమానం మరి షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరినీ దీవించండి. మా తండ్రి దినం, పుట్టినదినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దయాకిరీటాన్ని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. ఇదిగో మా భారాలు, భయాలు అన్నీ కూడా మీ దగ్గర తీసుకొస్తున్నాను ఆయన. మా చింతలు మీ దగ్గర తీసుకొస్తున్నాం ప్రభా. మేము అడుగుతున్నాం నాయన, సహాయం చేయండి. ఏ బిడ్డలైతే నాయన మరి కష్టాలు గుండా, ఆర్థిక ఇబ్బందులు గుండా, అప్పులు గుండా, కోర్టు సమస్యల నుంచి, బిజినెస్లు నష్టపోయి నాయన బిడ్డలకు ఉద్యోగాలు లేక, వివాహాలు కాక ఎంతమంది అయితే నాయన ఆందోళన, చింతలు ఉన్నారో వారి చింతలన్నీ తీసివేయండి. అద్భుతాలు చేయండి. ఆశ్చర్య కార్యాలు జరిగించుకోండి నాయన. ఈ నెలలో వివాహం కానీ యవన బిడ్డలకు నా తండ్రి వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారు వివాహాలు ఘనంగా జరుగును గాక. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. మా తండ్రి, మా దేశాన్ని, మా దేశ ప్రజలను, మా దేశ నాయకులను, ప్రపంచ దేశ నాయకులు దీవించి రక్షించుకోండి. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో, మురికివాడలు, ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయం దీవించండి. నీ దినదాసులను, దాసురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరం తీర్చండి. మందిరాలు కట్టుచున్న బిడ్డల పట్ల నీ కార్యం జరిగించుకొని వారికి కావాల్సిన వనరులు దయచేసి ఆ మందిర పనులు పూర్తి అవడానికి సహాయం చేయండి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడే దూతలు కావలించమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.